అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా అన్ని బీసీ సంఘాలు పోటాపోటుబడి ఇక్కడ నడపాల్సినంత డ్రామా నడిపి ఈ డ్రామా కంపెనీని ఢిల్లీకి మార్చుకునే బీసీ సంఘాలు, మళ్ళీ ఆడ భాగవతాలు వేయడానికి బీసీ సంఘాలు ఢిల్లీలో తైతక్కలాడడానికి పోయినాయి. ఆ ఆడడం ఏ తైతక్కలు అంటే జంతర్ మంతర్ దగ్గర మళ్ళా కాన్స్టిట్యూషన్ క్లబ్లో తైతక్కలు ఆడుతున్నాయి. ఈ తైతక్కలకి, మీ తీట తక్కలకి, మీరు వేస్తున్న డ్రామాలకి, మీరు వేసినటువంటి ప్లాట్ఫామే కదా ఇంతకాలం ఈ రాజకీయ పార్టీలకి అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ మొఖాలు పెట్టుకొని బీసీ సంఘాలు పోయి మళ్ళా సాంప్రదాయపు సబ్బు బిల్లల సంఘాలు మళ్ళా ఢిల్లీలో నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ డ్రామాలు బంద్ చేయరి. ఆర్ కృష్ణయ్య గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బీసీ సంఘం మళ్ళా చరిత్రలో నిలిచిపోవాలంటే తక్షణమే నీకు సంబంధించినటువంటి నీ అనుచర వర్గం, నీ బీసీలందరినీ, నీ ఈటల రాజేందర్ కావచ్చు, నీ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ధర్మపీరు అరవింద్ కావచ్చు, నీ బీసీలకు సంబంధించిన లక్ష్మణ్ కావచ్చు, నీ బీసీ ఎంపీలు ఎవరైతున్నారో మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి 9వ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయాలని పార్లమెంట్ మోడీ పక్కనే కూర్చున్నావు కదా ఆర్ కృష్ణయ్య. ఎవడు అడగడనుకుంటున్నావు, ప్రశ్నించాడనుకుంటున్నావా? నీ చరిత్ర గొప్పదే కావచ్చు, రోజు పార్లమెంట్లో ఉంటున్నావు కదా, ఎందుకు ప్రశ్నిస్తలే? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జంతర్ మంతర్ల జనాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం కూడా ఇక్కడ నాటకాలు అయిపోయినాయి కదా, ఇక్కడ కథ అయిపోయింది కదా, మళ్ళా జంతర్ మంతర్ల మళ్ళీ ఒక నాటకం ఆడటానికి పోతా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్తో పాటు నిన్నటిదానిక చెయ్యి కలుపుకొని మద్దతులు ప్రకటించినటువంటి మళ్ళా సంఘమే మళ్ళా అదొక నాటకం ఆడుతూ ఉంది. ఈ నాటకాలకు తెరదింపాలే. మీరు జంతర్ మంతర్లో తైతక్కలాడి బాగోతలాడడానికి కాదు, మొత్తం బీసీలు ఇక్కడ అన్నమో రామచంద్రని తెలంగాణలో ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మీరు వేసినటువంటి ఎత్తుగడల్లో కాంగ్రెస్ దాన్ని వాడుకొని 17% రిజర్వేషన్లు కుదించినటువంటి చరిత్ర ఈ సంఘాలది. ఏ ముఖం పెట్టుకుని మనం మాట్లాడతారు? వీటిని ప్రశ్నించకుండా ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా సంఘాలు ప్రవర్తించడం సరైనది కాదు. 17 మంది ఎంపీలను ఇస్తే 17 మంది గాడిద పనులు చదువుతుర్రా ఢిల్లీలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది, ఒక్కరు కూడా మాట్లాడలే బీసీల గురించి. ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు రేపే జరగబోతా ఉన్నాయి. ఒక దఫా 4200 సర్పంచ్ ఎన్నికలకి రేపు 11వ తారీఖు రేపు లాస్ట్ డేటు వాటికి జరగబోతున్నాయి. 18వ తారీఖు రోజు, అదేవిధంగా 17వ తారీఖు జరగబోతా ఉన్నాయి. 17% రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మొత్తం 25% జనరల్ జరిపి మొత్తం 42% ఈరోజు 25% జనరల్లల్లా మొత్తం రెడ్లు, ఎలమలు, అగ్రకులాలకు సంబంధించిన కమ్మలు ఆ నల్గొండ మన ఖమ్మం ఆ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళను చిత్తుగా ఓడించాలంటా ఉన్నాం. బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్సీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎస్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలు అదే 42%లో మిగతా 20% పోటీ చేసిన కాడ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోజు కోటర్లు పంచుతా ఉన్నారు. అగ్రకులాలు సంపాదించినటువంటి డబ్బులతోటి రోజు కోటర్లు, ఎంసీ కోటర్లు, ఓసీ కోటర్లు చంపి మా బీసీలని ఇంతింతలో మొఖాలు పోయేటట్టుగా, కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టుగా ఈ వారం 10 రోజుల పాటు తాగుడుకు వాళ్ళు బానిసలు చేస్తూ ఉన్నారు. మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరిచ్చే సారా చుక్కకు, మటన్ ముక్కకో, చికెన్కో లోబడితే మొత్తం 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బీసీలు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి బీసీ సోదరులకి, అదేవిధంగా ఈ అగ్రకులాల మట్టికి అంటగాస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇస్తున్నటువంటి నిజాయితీగా ప్రజల కోసం 5 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళ కోసం బీసీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి, అందులో మంచి అభ్యర్థి, 2 అభ్యర్థులు ఉంటే అందులో మంచి అభ్యర్థిని, మీకు ప్రజాసేవ చేయగలిగే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఇంతమంది మన మిత్రులు చెప్పారు, ఫామ్ హౌస్లో ఎంతమంది చనిపోయినా ఆయనకి చలనం లేదు. దున్నపోతు కన్నా దొన్నపోతు మీద వాన కురుస్తున్న కదులుతుందేమో కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో చలనం లేదు. పాపం ఆయన మరి ఎందుకు రాజకీయ పార్టీలో ఉన్నాడో తక్షణమే బీఆర్ఎస్ను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి లేదు. బీసీల గురించి మాట్లాడని పార్టీ 34% నుంచి 23 కుదించి 17% అమలు చేసినటువంటి బీఆర్ఎస్ తక్షణమే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడని పార్టీ మాకెందుకండి? మాకు అవసరమా? ఇక్కడ
మీ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఒకటైపోయి బీసీలను నిలువున మోసం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాట్లాడదు, కిషన్ రెడ్డి మాట్లాడు, అదే లక్ష్మణ్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, మా మహేష్ గౌడ్ మాట్లాడు, ఎవరు మాట్లాడకుండా మా బీసీలని నిలువున గొంతు కోస్తా ఉన్నారు. కాబట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడు, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపన్న, పొలిటికల్ ఫ్రంట్ కన్వీనరు బైరు శేఖర్ గారు, బడే సాబ్ గారు, పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం 9 రోజులు పార్లమెంటు జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలంగాణ పార్లమెంటు ఎంపీ కానీ రాజ్యసభ సభ్యుడు కానీ మరి ఇప్పటి వరకు ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడకపోవడం, మరి తెలంగాణలో ఒకవైపు ప్రాణత్యాగాలకు బీసీ యువత మరి ఇప్పటికే బలమరణాలకు గురవుతున్నారు. అనేక ఉద్యమాలు గత 2 సంవత్సరాలుగా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలుకుంటే ఇప్పటి వరకు కొనసాగినాయి. పార్లమెంటులో మరి ఈరోజు చర్చ జరుగుతున్న సందర్భంగా మీరు 42% రిజర్వేషన్లతో పాటు ఇంకా చాలా డిమాండ్లు ఈరోజు మీ ముందు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము పెడుతున్నాము. ముఖ్యంగా పార్లమెంట్లో మరి ఇప్పటి వరకు దేశంలో బీసీ సంక్షేమ శాఖ లేదు కాబట్టి కేంద్రంలో వెంటనే బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టాలని మరి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. క్రిమిలేయర్ విధానాన్ని మరి బీసీ క్రిమిలేయర్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మహిళా బిల్లులో బీసీ మహిళా కోటా ఎంతనో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బడ్జెట్లో మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఇప్పటి వరకు ప్రత్యేక బడ్జెట్ పెట్టలేదు. మరి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 1,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని కూడా పెట్టి మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల మీద, ఎంబీసీ కులాల మీద, వృత్తి కులాల మీద అనేక దాడులు, అనేక రకాలుగా ఇబ్బందులు, అనేక కులాలు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మరి వెంటనే ఈ అట్రాసిటీ యాక్ట్ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో కులగణన ప్రారంభించి మరి దేశంలో బీసీ కులాల లెక్క ఎంతనో, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను, రాజకీయ, సామాజిక, విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను కూడా వెంటనే వెలికితీయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ దేశంలో అనేక కులాలు ఇప్పటికే ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల వల్ల విచ్ఛిన్నమైనవి. మరి ఈ వృత్తులకు సంబంధించి మరి వాటి ఆధునీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఈ వృత్తులను ఆధునీకరించాలని, వాటి నైపుణ్యత కోసం మరి యూనివర్సిటీ స్థాయిలో శిక్షణ పరమైన ఒక కళాశాలను కూడా, స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే మరి 42% రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు చర్చ జరపాలని సందర్భంగా కోరుతూ మరి స్థానిక సంస్థలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. మరి అనేక త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం వచ్చింది. మరి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను మరి దళితులు, అగ్రకుల పేదలు, ప్రజాస్వామికవాదులు అంతా కూడా గెలిపించాలని, మరి తాగుడుకు తర్వాత డబ్బుకు మరి బీసీ ప్రజలు లొంగిపోకుండా, తెలంగాణ సమాజం లొంగిపోకుండా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీసీలు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి ఈసారి 60% మేము ఉన్నాము, మా 60% వాటా మాకు దక్కే విధంగా తెలంగాణ సమాజం
అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్గా మేము ప్రజలను వేడుకుంటున్నాం.